మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మోతవేయబడిన జలకోపము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవానికి స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి నీ పాదాల చెందుకు రావడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. వాక్యము చదవబడి ఉన్నది, వాక్యముడు వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, జీవనాథుడమైనటువంటి జీవజల నిధివైనటువంటి నిన్ను మేము ఎన్నిసార్లు తలంచుకున్నా మాకు సంతోషము, ఆనందము సరిపోనటువంటిది. ఎందుకంటే ఇది తృప్తి కాదు. ఎన్నిసార్లైనా నీ నామస్మరణ చేసుకుంటూనే ఉంటాము, ఎన్నిసార్లైనా నిన్ను ఉచ్చరిస్తూనే ఉంటాను, నీ పేరు ఉచ్చరిస్తాము, నీకు స్తుతి చెల్లిస్తూ ఉంటాను తండ్రి. అది మాకు ఆనందకరమైనటువంటి పరిస్థితి కనుక నా తండ్రి, ఇప్పుడు మేము చదువుకునేటువంటి వాక్యం కొద్దిసేపు వర్తమానం మాకు అందించమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కారుణ్యానిధి యేసు నా రక్షకానీశ, రేరా రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరరామని పిలుచుటయుని స్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా. ఉన్న పాటున వాచు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. మసిబొగ్గువలే నామా నసమెల్లగా పేదో శసమోహములు మచ్చాలై, అసితమగు ప్రతిడాగుతుడువను గసటు కడిగి పవిత్ర పరపను, నసువులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువని దిగని. ఉన్న పాటున వాచు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. ఎన్న శాక్యము గాని పాపము లన్ని మోపుగా వీపుపై బడి, యొన్న విధి నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వాచు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. ఈ వాక్యములో సంబోధించడం కాదు, స్వాగతముగా చెప్పుకునేటువంటి మాట. నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మోతవేయబడిన జల కోపము అంటున్నారు. ప్రభు ఇతరులతో చెప్పుతున్నట్లుగాను, తన స్వాగతముగా తనలో తాను పలుకుతున్నట్లుగాను ఉన్నది ఈ యొక్క వాక్యంను బట్టి మనం చదువుతూ ఉంటే కనుక దేవుడు ఏమన్నారంటే, మరి నా సహోదరి ప్రాణేశ్వరి అనేటువంటి మాటల గురించి వివరం వినేసాము. అయితే ఈ సహోదరి ప్రాణేశ్వరి ఎటువంటిదో తెలుసా? మూయబడిన ఉద్యానము అంటే ఒక పార్క్ ఉంది. ఉద్యానము అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక పువ్వులతోనూ, వృక్షములతోనూ, కాయలతోనూ, పళ్ళతోనూ అనేక రకాలైనటువంటి విధానాలైనటువంటి మొక్కలు, మరి పువ్వులు, సువాసన కలిగించేటటువంటి మొక్కలు ఒక పార్క్ టైపులో ఉంటుందనేమో నేను అర్థం చేసుకున్నాను. ఇది ఎలాగుందంటే మూయబడిన ఉద్యానము అంటే దాచబడినటువంటి ఉద్యానము అని అర్థం చేసుకున్నటువంటి విషయం ఇది. కనుక ఏంటంటే ఈ సహోదరి అనేటటువంటిది తనలో తాను అనుకున్నటువంటి మాట ఇతరులతో చెప్పినప్పుడు కూడా ఇలాగ అనొచ్చు. ఈ మాటలు ఈ రెండూ కూడా తనలో తను నా సహోదరి, నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము అనుకుంటున్నాడు అనమాట. తన యొక్క
సంఘముని గురించి, తన యొక్క వధువుని గురించి, తన ప్రియురాలు గురించి దేవుడు అనుకుంటున్నాడు. నా సంఘము, నా పెండ్లి కుమార్తె, ఈ వధువు ఎలాంటిది? మూయబడినటువంటి ఉద్యానము. ఉద్యానవనమే కానీ మూయబడినటువంటి ఉద్యానము. అలాగే జలకోపమే, మూత వేయబడినటువంటి జలకోపము అని తనలో తాను మరి ఈమె యొక్క లక్షణాల గురించి తెలుపుతూ ఉండేటటువంటి తండ్రి యొక్క మాటలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు కూడా ఈ నాలుకను గురించి, పెదవుల గురించి చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఇవి వర్ణన అయిపోయిన తర్వాత మొత్తమే పెండ్లి కుమార్తె గురించే. అది ఇన్ని లక్షణాలు కలిగినటువంటి, ఇంత అంద సౌందర్యములు కలిగినటువంటి ఈ పెండ్లి కుమార్తె ఎలాంటిదో తెలుసా? ఉద్యానము. అది ఎలాంటిది? మూయబడినటువంటిది. మూయబడినటువంటి ఉద్యానము అన్నారు. ఉద్యానం అంటే ఉద్యాన వనము అని అర్థం చేసుకోవాలి మనం. వనము అంటే రకరకాల చెట్లతో ఉండేటటువంటి ఒక పెద్ద తోట టైప్ అని మనం అర్థం చేసుకోవాలి. కనుక రకరకాల చెట్లు ఉంటాయి, ఇందులో పెద్ద తోట ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద తోటలు చూసినప్పుడు మన కొబ్బరి తోటలు ఉంటాయి, మామిడి తోటలు ఉంటాయి, ఇంకా అనేక రకాలైనటువంటి తోటలు ఉంటాయి మనకి. అందులో కూడా కొంచెం రకరకాలైనటువంటి మొక్కలు, వృక్షాలు కూడా ఉంటాయని అర్థం చేసుకుందాం. ఇలాంటి దానినే మనము వనము అంటాము. వనము అంటే తోట, లేక ఫారెస్ట్ని కూడా వనం అంటారట. ఫారెస్ట్ అంటే అడవిది, కానీ దాన్ని ఏమంటారంటే ఫారెస్ట్ అంటారు, వనం అంటారు. కనుక వనము, ఒక్కొక్క అడవులు చూస్తే కనుక ఎంతో సౌందర్యంగా ఉంటాయి. ఆ చెట్లు, ఆ పక్షులు, ఆ జంతువులు, ఆ వాతావరణం చూస్తే కనుక ఎంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితి. కనుక ఇక వనములో ఏముంటాయో తెలుసా? రకరకాల చెట్లు ఉన్నాయి కదా, రకరకాల పళ్ళు ఉంటాయి. రకరకాల మొక్కలు ఉన్నాయి కదా, రకరకాల పూలు ఉంటాయి. రకరకాల చెట్లు ఉన్నాయి కాబట్టి కలపనిచ్చేటువంటి చెట్లు కూడా ఉంటాయి. కనుక ఇన్ని రకాల కలిగినటువంటిది ఈ యొక్క వనము. ఈ ద్రాక్ష వనం అనాలా, లేకపోతే అంజూరపు వనం అనాలా, లేకపోతే ఒలివ చెట్లు వనం అనాలా? ఈ వనము దేవునికి సంబంధించి, దేవునికి మరి చెందినటువంటి వనం ఇది, ఈ వనము. కనుక దేవుడికి, కేవలము దేవునికి చెందినటువంటి వనమై ఉన్నది. ఈ వనంలోనికి వస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొన్ని రకాలైనటువంటి మాటలు మనం చెప్పుకున్నాం. ఏమనంటే ఆయన చక్కని మాటలు చెప్పారు. మన సృష్టి అనేటటువంటిది ఇంక ఈ వనంలో ఉన్నాయి. సృష్టి, దేవదూతలు, బైబిల్ గ్రంథము, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ, క్రైస్తవ సంఘము, మోక్షలోకము, ఇవన్నీ కూడా ఈ సంఘములో ఉన్నాయి. కాబట్టి ఏంటి? ఈ వనములో ఉన్నాయి కాబట్టి ఇవి రకరకాల పళ్ళు ఉంటాయి. ఇవి ఒకే రకం పళ్ళు కాదు, రకరకాలైన పళ్ళు. అందుకే సంఘంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, సంఘమే ఒక తోట అయి ఉంటే సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క చెట్టు అయ్యింది కనుక ఏ చెట్టు నుంచి ఏ ఫలాలు వస్తాయో తెలియదు, ఏ మొక్క నుంచి ఏ పువ్వులు సువాసన వస్తుందో తెలియదు, ఏ పువ్వులు మనం తీసుకోవాలో, ఏ పళ్ళు మనం తినాలో, మరి ఈ చెట్ల యొక్క ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు ఏంటో ఇది విశ్వాసులకు సూచన ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. రకరకాల పండ్ల, రకరకాల వుడ్డు, రకరకాల మరి సువాసన ఇచ్చేటువంటి పూలు, కలపనిచ్చేటటువంటి చెట్లు, ఇన్ని కలిగినటువంటి అన్ని రకాలతో కూడినటువంటి ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క కుటుంబము, ఒక్కొక్క కుటుంబంలోంచి వచ్చేటటువంటి సమస్యలు, ఒక్కొక్క కుటుంబంలోనికి కావాల్సినటువంటి ఉపకారమైనటువంటి అవసరాలు తీరేటటువంటి పరిస్థితులు, అవసరతలన్నీ కూడా ఉంటాయి. కనుక సంఘము మూయబడినటువంటి ఉద్యానము. రకరకాల మంచి సువాసన కలిగినటువంటి పుష్పాలు ఉంటాయి. ఆకులు కూడా సువాసన ఇచ్చినటువంటి ఆకులు ఉంటాయి. కనుక ఆకులు సువాసనే, పళ్ళు సువాసనే, ఆ మ్రాను యొక్క బెరడు కూడా సువాసనే. ఇంక ఏది కూడా. అందుకే పంచదార చిలక అన్నారు. యేసు ప్రభుని గురించి చెప్పేటువంటి సమయంలో భక్తులైన వారు ఏమన్నారంటే ఇది పంచదార చిలక అన్నారు. పంచదార పోస్తారు, అది దాన్ని కాస్త ద్రవంగా చేసి దాన్ని మూసలో పోస్తారనమాట. మూసలో పోస్తే అది చిలకగా తయారవుతుంది. గట్టిపడిన తర్వాత అది చిలకాకారంలోకి వస్తుంది. ఆ చిలకాకారాన్ని మనం తింటారు, పిల్లలు తింటారు. ఇప్పుడంటే వేయట్లేదేమో తెలియట్లేదు, కానీ మా చిన్నపిల్లలు అప్పుడు అస్తమాను కూడా ఎవరు సారీలు పట్టుకెళ్ళాలన్నా, సారి పంచిపెట్టాలన్నా వాళ్ళు పంచదార చిలకలు అది గ్రాండ్గా చేసేవారు అనమాట. ఆ పంచదార చిలకలు పంచేవారు. ఆ పంచదార చిలకలు తినడానికి చిన్నపిల్లలు ఎప్పుడు ఎంతో ఇష్టపడుతుంది. ఇప్పుడంటే పంచదార తినేటువంటి వారు ఎవరో కూడా లేదు. కనుక అందుకే అవి తగ్గిపోయి కూడా దాన్ని నిర్మాణం చేసేవాళ్ళు కూడా తగ్గిపోయి ఉంటారు. అయితే ఈ చిలక ముక్కు ఉంటుంది, చెవులు ఉంటాయి, కళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది, అది తోక ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, పొట్ట భాగం ఉంటుంది, వీపు భాగం కూడా ఉంటుంది. చిలక చిలకలాగే ఉంటుంది ఆకారం. కానీ అయితే ముక్కు కొరిగితే చేదుగాను, తోక కొరిగితే తీయగాను, ఇంకో ఇదేదో కొరిగితే ఇంకొకలాగా ఉంటుందా? అది కేవలము
ఆ ఆకారం అంతా కూడా పంచదారతో చేయబడినటువంటి చిలక అది. అందుకని చెప్పి ఎక్కడ కొరికినా తీపే, ఎక్కడ కొరికినా రుచే. యేసు ప్రభు అలాంటి పంచదార చిలక. ఈ క్రైస్తవ సంఘం అలాంటిది, ఈ గ్రంథం అలాంటిది. ఏ వాక్యం తీసుకున్నా జీవమే, ఏ వాక్యం తీసుకున్నా, ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ స్తుతి చేసినా కూడా అది రుచి. దాని రుచి ఏంటంటే ఆ పూపం కలిగిన మన్నా తిన్నారు మన ఇశ్రాయేలీయులు. అలాగా అంతటి రుచి కలిగినటువంటి సంఘం, రుచి కలిగినటువంటి జీవన ప్రమాణాలు, అలా జీవిస్తూ ఉంటారనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా గనక, మరి నూతన యెరూషలేములో నివసించే పరలోక పరదేశులోని పరిశుద్ధులు కూడా ఇది ఉద్యానం అని చెప్పుకోవచ్చు. ఎక్కడ పరదేశంలో ఉన్నారు, చనిపోయినటువంటి వారు అక్కడ ఉన్నారు, ఆ ఆత్మను అక్కడ. అది కూడా ఏంటంటే అక్కడ కూడా ఒక పరదేశు ఎలాగుందంటే ఒక ఉద్యానము. అది ఇప్పుడు ఎలాగుందంటే కనుక మోత వేవినటువంటి. అలాగే భూలోక రాకడ సంఘంలోని విశ్వాసులు కూడా ఇప్పుడు జస్ట్ మనము తయారవుతున్నటువంటి విశ్వాసులు, ఈ సంఘము పెండ్లి కుమార్తెయే ఈ ఉద్యానవనము. చనిపోయిన వారు పరదేశంలో ఉన్నటువంటి వారు ఒక రకమైనటువంటి ఉద్యానం అయితే, ఈ కింద తయారవుతున్నటువంటి సంఘం కూడా ఒక రకమైనటువంటి ఉద్యానము అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇది కీర్తనం గ్రంథం 1 కీర్తనం 3వ వచనం. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేనిదంతయు సఫలమగునని ఇందాక చరణం కూడా పాడుకున్నాం మనం. కనుక చరణం పాడుకున్నటువంటి దానిలో నుంచి సఫలత అని కూడా మనకు దేవుడు తెలియజేసి, ఇక్కడ ప్రభు విశ్వాసులను ఫలవృక్షాలతో పోల్చుకున్నారు. సంఘం అన్నాము, సంఘమే ఒక వనం అన్నాము. ఈ వనములోనే నువ్వున్నావు, నేనున్నాను, ఎంతోమంది ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, రకరకాల వయసు కలిగినటువంటి వారు ఉన్నారు. విశ్వాస ప్రమాణాలు కూడా ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు, తక్కువ ఉన్నవారు ఉన్నారు. కనుక ఇలాంటి వనములో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా ఏమన్నారంటే ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షాలతో పోల్చినట్టు దేవుడు. వృక్షాలు ఒక్కొక్కరిని తెలుగు ఒక్కొక్క ఫలము. నువ్వు మామిడి చెట్టువా, నేను సపోటా చెట్టునా, ఇంకొక చెట్ట, కొబ్బరి చెట్ట, తాడి చెట్ట, అన్ని రకాలు కూడా ఉన్నాయి. ఇది ఉంది, ఇది లేదనే మాట లేదు. సంఘములు అన్నిటి నుంచి కూడా స్తుతులు వెళుతున్నాయి, అన్నిటి నుంచి కూడా ప్రార్థనలు, విజ్ఞాపనలు వెళుతున్నాయి, మొరలు వెళుతూ ఉన్నాయి. మొరపెట్టింటి వారే అన్నారు. సంఘంలోని విశ్వాసులందరూ కూడా ఏదన్నా సంఘటన, మహాసభలు జరుగుతున్నట్టు ప్రార్థన విజ్ఞాపనలు, అలాగే మనకి ఇంట్లో ఏదైనా సమస్య ఉందని ప్రార్థన విజ్ఞాపనలు, ఇసుకే చేసినట్టు కన్నీటి ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా సంఘములో కూడా ప్రార్థన చేస్తే అనేక కార్యాలు, ఘనకార్యములు చేసేటటువంటి గొప్ప సంఘం అయ్యినదని మనం అర్థం చేసుకుందాం. అందుకే విశ్వాసులను ఫలవృక్షాలతో దేవుడు పోల్చుకున్నాడు అనమాట. అందుకే యెషయా 58:11 కూడా ఏమనుందంటే, నీవు నీరు కట్టిన తోట వలన, నువ్వంటే నేనే. కనుక మనందరం కూడా సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసమైనటువంటి మనము, నీవు ఎలాగున్నావో తెలుసా? ఇందాక అన్నారు కదా, నీటి కాలువల ఎవరైనా నాటబడిన మొక్క, అది ఆకు వాడదు, తన కాలమందు ఫలించేటటువంటి చెట్టు. అందుకే నేను 40 సంవత్సరాలు అయిందని దేవుణ్ణి నమ్ముకుని అంటున్నారు. కానీ ఏమి జరుగుతుంది 40 సంవత్సరాల నుంచి కూడా? నువ్వేమి పొందావు, ఏమి ప్రజలకు చెప్పావు నీ సాక్ష్యం ద్వారా, నీ జీవితం ద్వారా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే కనుక, నా దేవునికి నేను ఏం చేయగలిగాను అనేటటువంటి మాట, మనం ఏమి ఇవ్వగలిగాను, ఏమి చేయగలిగాను, ఏం ప్రకటన చేయగలిగాను అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే కనుక తీరుబడిగా కూర్చొని ఉండలేమండి. మనము తీరిగ్గా కూర్చునేటువంటి వాడు కాదు దేవుడు. మనం కూడా తీరుబడి కూర్చునేటువంటి వాళ్ళం కాదు. ఎంతో కొంత మన శక్తి కొలది, శక్తికి మించి ఎలాగా చేయలేము, శక్తి కొలది. మరి పాటలు పాడే వరం అంతా ఉపయోగించుకోవాలి, వాక్యం చెప్పే వరం ఉందా ఉపయోగించుకోవాలి, స్తుతించే వరమా, ప్రార్థన చేసే వరమా, ఏ వరము నీకు దేవుడు ఇచ్చాడు అది మనం దాచుకోవలసినటువంటి పరిస్థితి కాదు. కనుక అవన్నీ కూడా మనం ఉపయోగించవలసినటువంటి వారమైన. కీర్తన గ్రంథము 88లో కూడా ఒక ద్రాక్షవల్లిని గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్షవల్లి నుంచి ఐగుప్తులను ద్రాక్ష తెచ్చి ఇక్కడ పాతిపెట్టారు. అది ఎంతో విశాలముగా అది పెరిగింది అని మనం దాని గురించి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి మాట మనకున్నది. అలాగే ఇప్పుడు ఏంటంటే, నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలెను. నీటి ఓట అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఉబ్బుతూనే ఉంటుంది. అది క్రింది స్థలాల్లో నుంచి, క్రింది భాగాల, నేల యొక్క క్రింది భాగాల్లో నుంచి ఆ నీరు ఓట పైకి ఉబుకుతూ ఉంటుంది. నీటి ఓటలు అంటారు. ఈ నీటి ఓటలో ఎప్పుడు కూడా దానికి ఆరిపోవడం అనేది లేదు, ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. కొన్ని నూతుల్లోని జల
జలధారలు కొన్ని ఉంటాయి. ఈ జలాలు ఏమవుతాయంటే ఉబుకుతూనే ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఉబుకుచుండి ఇప్పుడు మనము ఈ వనము ఎలాగుందంటే కనుక నీరు కట్టిన తోటలాగా ఉంది. ఎందుకంటే వాక్యం నిత్యం ఉంటుంది, ప్రార్థన స్తుతి ఎప్పుడూ కూడా నిత్యమా దానిలో ఉంటుంది. ఒక ఆదివారం నాడు తలుపులు తీసి ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, దినము కూడా. అందుకే నిత్య సన్నిధి మన సంఘంలో ఏముందంటే నిత్య సన్నిధి ఉంది. ప్రతి రోజు కూడా సాయంకాలము 7 to 8, శుక్రవారం అయితే కనుక 7 to 9 ఇలాగ నిత్యము కూడా దేవునికి స్తుతులు చెల్లించేటటువంటి, ప్రార్థన చేసేటటువంటి, కనిపెట్టేటటువంటి ఆ సమయం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో గొప్ప ఆధిక్యత దేవుడు మన చిన్న సంఘానికి. మనమేమి 100,000 ఉండేటటువంటి సంఘం కాదు, ఏంటో చిన్న సంఘానికి దేవుడు ఇన్ని క్రమాలు ఇచ్చాడని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ గంట కూడా ఇంట్లో గంట ధ్యానం తెల్లవారుజామున ఎలాగా చేసుకుంటాం, అది తప్పనిసరి ప్రతి విశ్వాసి కూడా. సంఘము కూడా కలిసి ఏం చేయాలంటే నిత్యము సన్నిధిలో కూడుకోవాలి, ఆదివారం ఆరాధన కూడుకోవాలి, సోమవారం స్వస్థ ప్రార్థన కూడుకోవాలి, అలా జీవజలాల ప్రార్థన కూడుకోవాలి, 40 రోజులు మోషే సుఖోపవాసాలు కూడుకోవాలి, 40 రోజులు యేసుక్రీస్తు యొక్క ప్రభువారి యొక్క శ్రమకాలాలకి కూడుకోవాలి, అలాగే మరి ఏలియా ధ్యానాలకి కూడుకోవాలి. ఇన్ని రకాలైనటువంటి క్రమాలు దేవుడు మనకి ఇచ్చారు అంటే కనుక మనకి ఎక్కడ తీరుకుంటుందండి? ఒకసారి చెప్పండి. తీరికనేటటువంటి దేవుడు మనకి ఇవ్వలేదండి. ఆయన యందు నిత్యం ఆనందించేటువంటి స్థితి దేవుడు మనకి ఇచ్చారని మీకు తెలియజేస్తున్నాను. నీరు కట్టిన తోటలాగా ఉన్నావా నువ్వు? నీ హృదయంలో నీరు కట్టిన తోటలాగా ఉండాలి. ఎండిపోవడానికి వీల్లేదు. ఇంకా ఏంటి? ఉబుకుచూ ఉండేటటువంటి నీటి ఊట అలాగే ఎవరు వచ్చినా సరే 2 ముక్కలు చెప్పాలి, ఎవరు వచ్చినా సరే వారికి ప్రార్థన చేయాలి. నీటి ఊట ఇది ఉబ్బేటటువంటిది తప్ప ఇది అణగారిపోయేటటువంటి పరిస్థితి కాదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఈ ఉద్యానవనము ఎలాగుందని చెప్తున్నారంటే, నా సహోదరి నా ప్రాణేశ్వరి ఎలాగుందో తెలుసా? మూయబడిన ఉద్యానము లాంటిది అన్నారు. మరి పెదవుల క్రింద తేనెలు ఒలుగుతున్నాయని కూడా చెప్పారు కదా మనకి. ఇన్ని రకాలైనటువంటి మాటలు మనకు చెప్తున్నారు ప్రభు అంటే కనుక. ప్రభు అందరికీ చేసిన బోధ వేరు, శిష్యులు చేసిన బోధ వేరు అన్నారు కదా. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మర్మాలు తెలుసుకున్న కొంతమందికి, మర్మాలు తెలుసుకోకపోతే కనుక అది లోకంలో ఉన్నటువంటి అంతస్తే కనుక ఇది మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక సంఘంలోని విశ్వాసులు కొందరేమో పాల వంటి వారు అయి ఉంటారు, తేనె వంటి మధురమైనటువంటి సంగతులు పెండ్లి కుమార్తె అంతస్తుకి. ఇది కూడా గమనించాలి మనం. ఇందాకటి వచనంలో ఉన్నటువంటి అర్థాలన్నమాట. ఇది మధు క్షీరములు ఉన్నాయా అంటే పాలు తేనెలు ఉన్నాయి. ఇది ఎవరికంటే పాలేమో మొదటి తరగతి విశ్వాసులకు, అంటే ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసములో ముదురు విశ్వాసులు ఉంటే కనుక ఏంటి? చావైన రేవైన ప్రభు కొరకే. ఎలాగది? షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు చస్తాం కానీ మేము ఇంక విగ్రహం మొక్కం, అందుకే చావైనా చేస్తాను కానీ సింహభూమిలో పడి నేను నీకు మాత్రం మొక్కను నేనని చెప్పాడు దానియేలు గారు. ఇదనమాట అండి అసలైనటువంటి విశ్వాసం అంటే. కనుక ఇలాంటి ఈ మధు క్షీరము ఈ విశ్వాసములో 100కి 100 పాళ్ళు ఉన్నటువంటి వారికి మరి ఏం కావాలంటే తేనె కావాలి. తేనె లాంటి ప్రసంగాలు వారికి చేయాలి, పాలు లాంటి ప్రసంగాలు చిన్నపిల్లలైనటువంటి విశ్వాసులు లాంటి వారికి చెయ్యాలి, మనం చేయవలసినటువంటి వారమైన. అందుకే అక్కడ కూడా ఏమనుందంటే, నీ వస్త్రములెల్లా గోపరస వాసననిస్తూ ఉన్నాయని కూడా చెప్పారు కదా. వస్త్రాల గురించి కూడా మనం చెప్పుకోవలసినటువంటి వారమైన. ఏంటి? పెండ్లి కుమార్తెకి ఎన్నో వస్త్రాలు దేవుడు ఇచ్చేసాడండి. మొట్టమొదట రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఆ తర్వాత రక్షణ వస్త్రం గురించి చెప్పాలంటే యెషయా గ్రంథం 61:10 చదువుతున్నట్టయితే కనుక, రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి అన్నాడు, నా తండ్రి నాకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, లేకపోతే కనుక లోకంలో ఉండిపోవలసిన, సంఘంలోనికి రాను నేను. కనుక సంఘంలో ఉన్నానంటే కనుక ఏంటనమాట? రక్షణ వస్త్రం ఇచ్చారు ఆయన. అలాగే హిత వస్త్రం అంటే ప్రభు యొక్క మాట హితపరచుకోవాలి, ఇష్టపరచుకోవాలి. ఆ దేవుడు ఏం చెప్పినప్పుడు కూడా చేదుగానే ఉన్నా చేసి తీరదని అన్నారు కదా, దైవజనులు పాటలో రాస్తారు కదా. అది చేదుగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే 40 రోజులు చేయాలంటే చేదుగానే ఉంటుంది. ఎక్కడికి టైంకి వెళ్ళాలా, 7 గంటలకు వెళ్ళాలా, 10 గంటల దాకా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు కొంచెం పడనేటువంటి విషయాలను చేదుగా ఉంటాయి. చేదుగా ఉన్నప్పుడు కూడా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేసి తీరుతాను ప్రభువా అనేటటువంటి విశ్వాసపు మాట
దేవునికి అందించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే హిత వస్త్రం అంటే ఇష్టపరచుకోవాలి, హిత వస్త్రం. అలాగే ఉల్లాస వస్త్రం అంటే ఈ 61:13లోనే ఉంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకు ఆ దేవుడు దిగి వస్తాడు. దుఃఖంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, ఏడుపులో ఉన్నావా, వేదనలో ఉన్నావా, నీకు ఏ వస్త్రం ఇస్తాడో తెలుసా? ఉల్లాస వస్త్రం. ఉల్లాసం అంటే సంతోష వస్త్రం. ఉల్లాస వస్త్రం ధరింపచేసేవాడు ఎవరమ్మా? ఒకవేళ భర్త ఉంటే ఒక రోజు వేస్తాడు, ఓ సంవత్సరం వేస్తాడు, 2 సంవత్సరాలు, జీవితకాలం మనతో పాటు ఉండరు. జీవితకాలం నీతో పాటు ఉండేటువంటి నీ భర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన ఏం చేస్తారు తెలుసు? ఉల్లాస వస్త్రం ఇస్తారు నీకు, సంతోష వస్త్రం ఇస్తారు నీకు. ఉల్లాసపరిచి సంతోషపరిచి ఓ స్టెప్ ముందుకు వేయడానికి దేవుడు నీకు అవకాశం కల్పించడం, మార్గాలు ఏర్పాటు చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అలాగే నీతి వస్త్రం కూడా అక్కడే ఉంది. నీతి వస్త్రం అంటే మనము దేవుళ్ళు నివాసం చేస్తున్నాం కాబట్టి, సహవాసం చేస్తున్నాం కాబట్టి ఆయన లక్షణాలే మనలో ఉంటాయి. తప్పు చేయడానికి భయపడతాం మనం, నీతి తప్పి జీవించలేం మనం, నీతి లేని మార్గాల్లోకి వెళ్ళలేం మనం. నీతి కలిగినటువంటి మార్గంలో ప్రభు ఎలా జీవించారు అలాంటి అడుగులో అడుగు వేసుకుని నీతి మార్గంలో నడుస్తున్నాం కాబట్టి నీతి వస్త్రం మనకు కప్పారు కాబట్టే మనం నీతిలో నడుస్తూ ఉన్నాం. నీతిలో నడుస్తూ ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన మనల్ని ఇష్టపరుచుకున్నారు, నీతి అనే వస్త్రాన్ని మన మీద కప్పి ఉన్నారు. అలాగే పెండ్లి వస్త్రం అన్నారు. ఈ పెండ్లి వస్త్రం ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్నామంటే కనుక నేను అర్థమయ్యేలా చెప్తున్నాను, నిశ్చితార్థం చేసుకున్నట్టు అనుకుందాం, లేకపోతే ప్రదానం చేసుకున్నట్టు. వివాహం ముందు ఇప్పుడు ఇంకా వివాహం కాలేదు, సంఘానికి ప్రభుకి కూడా వివాహం కావాలి, మధ్యాకాశంలో అవుతుంది. ఆ మధ్యాకాశంలో పెండ్లి వస్త్రం ధరించుకోవాలంటే నీతి వస్త్రం కావాలి. నీతి వస్త్రం ఎప్పుడైతే ధరించుకున్నామో పెండ్లి వస్త్రం ఆటోమేటిక్గా దేవుడు మనకి ధరింపచేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే మనకు పెండ్లి వస్త్రం వచ్చిందో మనం ఇంకే వస్త్రం వేసుకుంటాం? స్తుతి వస్త్రం. అంటే ప్రభువా నీకు వందనాలయ్యా, నన్ను కోట్లాది ప్రజల్లో నుంచి రక్షణ భాగ్యం నుంచి రక్షణ వస్త్రం ఇచ్చావా నాయన, కోట్లాది ప్రజల నుంచి నన్ను ఇష్టపరచుకునే హితవస్త్రం ఇచ్చావా తండ్రి, కోట్లాది ప్రజల నుంచి నన్ను ఏర్పాటు చేసుకుని కష్టాల్లో నష్టాలు ఉల్లాస వస్త్రం ఇచ్చావా ప్రభా, నీకు ఎన్ని స్తుతులు చెల్లించినా రుణం తీర్చుకోలేనయ్యా. అలాగే నీతిగా నీ నీతి నాకు ఇచ్చి నీతిమంతురాలు లెక్కలో నన్ను ఉంచావా ప్రభా, నిన్ను బట్టే కదా నాకు నీతి ప్రభా, లేకపోతే నాకు నీతి ఎక్కడుంది? అబ్రహాముని దేవుడిని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడినాను అన్నావు కదా తండ్రి, నిన్ను బట్టి నాకు వచ్చినటువంటి నీతిని బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పేటటువంటి స్తుతులు. ఎన్ని స్తుతులు వస్తాయో మనకు తెలియదు, నోటి నిండా స్తుతులే, మధు క్షీరములు జిహ్వ కింద నుంచి వస్తున్నాయని చెప్పారు కదా ప్రభు. అలాగే నీ నోరు విప్పితే చాలు ఇలాంటి మాటలు వస్తాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమని. ఇలాంటి వాటిని బట్టి స్తుతి వస్త్రం ఎన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులు ప్రభు, నీకు స్తుతులు ప్రభు. నిజంగానే ఎన్ని పొందినటువంటి నీవు ప్రార్థన చేసుకుని కాసేపు పడుకోవాలి కాబట్టి, విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి, రాత్రి ఉంది కాబట్టి పడుకుంటాం మనం. ఏ 12 గంటలు 1 గంటలు దేవుని స్తుతిస్తూ వాక్యం చదువుకుంటూ అనుకున్న అంశాలను కూడా ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడో ఒకప్పుడు నిద్ర పడుతుంది మనకి. అలాంటి పరిస్థితుల్లో స్తుతులు చేసుకుంటూ ఉంటాం. నిద్ర పట్టేంత వరకు కూడా స్తుతులు చేసుకుంటాం. చాలామంది నిద్ర పట్టుకు ఎంత వేదన పడతారు. ఎందుకంటే టైం అంతా లోకంలో గడిపేస్తే కనుక నిద్ర పట్టదు ఇంక వాళ్ళకి. టీవీల దగ్గర లేకపోతే ఫోన్ల దగ్గర కూర్చుంటే నిద్ర పట్టదు, అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు. నిద్ర పట్టలేదండి. అందుకే చాలామంది చెప్తారు, నీకు నిద్ర పట్టకపోతే బైబిల్ చదువు. తప్పనిసరి సైతాన్ ఏం చేద్దంటే నువ్వు బైబిల్ చదివితే కనుక నువ్వు రక్షణలోకి వచ్చేస్తావని, నువ్వు దేవునితో సహవాసం చేసి దేవుని బిడ్డవైపోతావని దానికి తెలుసు కనుక కూనుకుపాటలు రప్పిస్తూ ఉంటుంది. అప్పుడు నిద్ర అంట. కనుక నిద్రపోయి నువ్వు లేచిన తర్వాత మళ్ళీ ఎక్కడ మానేసావో అక్కడ మొదలుపెట్టామని జీవితాన్ని, అక్కడ మొదలుపెట్టామని యొక్క వాక్యం చదవడం, అక్కడ మొదలుపెట్టామని నువ్వు స్తుతులు చేయడానికి అనేటటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. అవును భారమే, రోగాలు వచ్చేయంటే భారం, డబ్బులు లేవంటే భారం, ఎంతో భారపరి. ఎంత గొప్ప దేవుడో మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలన్నింటిని బట్టి కూడా ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లిస్తే మాత్రం రుణం తీర్చుకోగలుగుతామమ్మా. కనుక స్తుతి వస్త్రము 6వది అన్నమాట మనకి. ఓసారి చెప్తున్నాను చూడండి, రక్షణ వస్త్రం పొందావా, హిత వస్త్రం పొందావా, ఉల్లాస వస్త్రం పొందావా, నీతి వస్త్రం పొందావా, పెండ్లి వస్త్రం పొందావా, స్తుతి వస్త్రము పొందావా నువ్వు. ఇప్పుడు మహిమ వస్త్రం. ఇన్ని చేసుకుంటా వస్తే మహిమను నీ మీద కప్పుతున్నాడు. మహిమను నీకు గొడుగుగా పడుతూ ఉన్నాడు. గొడుగు పట్టుకున్న మహిమ నీ చుట్టూ మహిమ. ఎందుకంటే ప్రభువే మహిమలో ఉన్నాడు కనుక, ప్రభువే మహిమై ఉన్నారు కనుక, ప్రభు యొక్క మహిమ నీ దగ్గరికి వచ్చింది కాబట్టి. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి దేవదూత గబ్రియల్ దేవదూత వచ్చి మరి గొర్రెల కాపర్ల దగ్గర ఎప్పుడైతే నిల్చుందో ప్రభు మహిమ
వారు చుట్టూ వెలుగు మహిమగా మారింది. ఆ వెలుగే మహిమగా మారి ఒక కిరీటంగా ఒక గుడారముగా కప్పింది. కనుక ఆ గుడారముగా కప్పినటువంటి వారు ప్రభు సన్నిధిలో నిలిచినటువంటి గబ్రియలు దేవత ద్వారా వచ్చినటువంటి ప్రకాశత వీరికి కూడా వచ్చింది. అందుకే మార్గం ఏర్పాటైంది. పశువుల శాలలో పడుకోబెట్టబడినటువంటి ఆ క్రీస్తు బాలుని యొక్క సందర్శనం చేసుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడని. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక ఇన్ని మహిమ వస్త్రముతో లాస్ట్ అనమాట అండి. 7 రకాల వస్త్రాలు కూడా మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే ఇన్ని సంపాదించుకున్నాం కాబట్టి తండ్రి ఏమంటున్నారంటే, నా సహోదరి ఎలాంటిదో తెలుసా, నా ప్రాణేశ్వరి ఎలాంటిదో తెలుసు, తనలో తను అనుకున్నాడు, ఇతరులతో కూడా చెప్తున్నటువంటి మాట. మూత వేయబడినటువంటి ఉద్యానము, ఈ ఉద్యానవనంలో ఎన్ని రకాలైనటువంటి చెట్లు ఉన్నాయో, అన్ని రకాల చెట్ల పళ్ళు, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కల నుంచి వచ్చేటువంటి పువ్వుల యొక్క సువాసన, పరిమళ సువాసన వెదజల్లుతూ ఉందని. మనకు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఆయనకు శ్రమ వచ్చింది, మరణం వచ్చింది, సమాధి వచ్చింది. విశ్వాసం ఉంటే మనకు కూడా ఈ విధంగా వస్తాయి. కానీ ఆయన పునరుద్ధానుడై లేచాడు. నువ్వు కూడా లేస్తావు. ఆయన నమ్ముకున్నావు కాబట్టి నువ్వు లేస్తావు, నేను లేస్తాను, మనందరం కూడా లేస్తాం. ప్రభువుని బట్టి లేస్తాం, మనల్ని బట్టి కదా. ఆయన నీతి మనకి ఎలాగైతే వచ్చిందో ఆయన పునరుద్ధాన విజయం కూడా మనకు అలాగే వస్తుందని చెప్పి నమ్మవలసినటువంటి వారమైనా గనుక దేవుని యొక్క మహాకృపను బట్టి నీతి వస్త్రం ధరించడం మనము నీతివంతులైన ప్రభుని విశ్వసించి అనుసరించు వారందరూ కూడా నీతివంతులుగా ఉన్నారు. వారికి ఆ సంపద వారసత్వంగా వచ్చేసింది. ఆ నీతి వారసత్వ సంపద అంటారు చూడండి. తండ్రి తాతల ఆస్తులు తండ్రికి, తండ్రుల ఆస్తులు మళ్ళీ ఈ పిల్లలకి, ఈ పిల్లల ఆస్తులు మళ్ళీ వాళ్ళ కొడుకులు వారసత్వ సంపద అంటారు, వారసీకం అంటారు, వారసత్వం అంటారు. కనుక ఈ వారసత్వం యేసు ప్రభువులో నుంచి నీకు నాకు కూడా వచ్చింది. ఈ వారసత్వం మనం పంచుకుంటున్నాం, మనం పొందుకున్నాం. మనం నీతి, ఈ వస్త్రాలన్నీ కూడా మనకు వచ్చినటువంటివి కాదమ్మా, దేవుడు మనకు వారసత్వంగా ఇచ్చారు. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 5:21 ఏమనుందంటే, ఎందుకనగా మనమాయన యందు నీతి దేవుని నీతి అగినట్లుగా, దేవుని నీతి అయినట్టు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను కాబట్టి నీతి వస్త్రం మనకు వచ్చేసింది. ప్రభువా నీకు వందనాలు. సాక్షి జీవితం మాకు ఇవ్వండి తండ్రి. ఈ మాటలు వినటం వల్ల కాదు, చెప్పుకోవడం వల్ల కాదు, మురిసిపోవడం వల్ల కాదు, అనుసరించడం వల్లే మా రూపురేఖలు మారుతూ ఉంటాయి. కాబట్టి అటు నీ రూపమును మాలోనికి పంపించి నీ సమరూపణ మమ్మల్ని మార్చి 2వ రాకడకు ఆయత్తపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.